బీసీవై పార్టీ అధినేతపై పోలీసుల తీరు అత్యంత దారుణమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గ బీసీవై పార్టీ ఇన్ఛార్జ్ బర్లా శ్రీనివాస్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. డిఎస్సి విద్యార్థుల సమస్యలపై విజయవాడ ధర్నా చౌక్ వద్ద రామచంద్ర యాదవ్ శాంతియుతంగా చేపట్టిన నిరసన కార్యక్రమంపై సీఐ అత్యంత దురుసుగా ప్రవర్తన ప్రజాస్వామ్యానికి కళంకం తెచ్చే విధంగా ఉందన్నారు. నిరుద్యోగుల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే పోలీసులు అత్యంత దారుణంగా మా పార్టీ అధినేతపై ప్రవర్తిస్తున్నారన్నారు. మా పార్టీ అధినేత రామచంద్ర యాదవ్పై సిపిఐ సత్యనారాయణ తీరుని ఖండిస్తున్నానని, ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరారు. లేని పక్షంలో ఏపీ ఆదవ సంఘ ఆధ్వర్యంలో నిరసన గళం వినిపిస్తున్నామన్నారు. శ్రీకృష్ణ యాదవ్ సంఘం కోనసీమ జిల్లా ప్రెసిడెంట్గా కూడా ప్రజెంట్ వర్క్ చేస్తున్నాను. ఈరోజు విషయం ఏంటంటే, మొన్న మీ అందరికీ తెలిసిన విషయమే, డిఎస్సి విద్యార్థులకు అండగా భారత చైతన్య యోజన పార్టీ వ్యవస్థాపకులు, పార్టీ అధ్యక్షులు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు ఎటువంటి లబ్ధి లేకుండా ఆయన డిఎస్సి విద్యార్థుల కోసం స్వచ్ఛందంగా విజయవాడలో ధర్నా చౌక్ వద్ద ధర్నా చేస్తున్న విద్యార్థులకు అండగా నిలవడం జరిగింది. ఆయన ధర్నా చౌక్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు పాదయాత్రలో భాగంగా లెటర్ ఇచ్చే ఉద్దేశం చేత శాంతియుతంగా డిఎస్సి విద్యార్థులతో కలిసి ఆయన వినతి పత్రం అందజేయడానికి వెళ్ళే దారి మార్గంలో విజయవాడకు చెందినటువంటి పోలీస్ వ్యవస్థకు ఒక కళంకాన్ని తెచ్చిపెట్టే ఒక సీఏ చాలా దురుసుగా ఆయన పట్ల ప్రవర్తించడం ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. అదేవిధంగా నిరుద్యోగులకు వారి యొక్క అవసరాలను తీర్చవలసిన బాధ్యత గవర్నమెంట్పై ఎంతైనా ఉంది. ఆ క్రమంలో వారికి న్యాయం చేసే క్రమంలో న్యాయం జరగాలనే ఉద్దేశం చేత మా రామచంద్ర యాదవ్ గారు వారి పట్ల సానుభూతిని తెలియజేస్తూ వాళ్ళకి అండగా నిలవడం జరిగింది. ఈ క్రమంలో సిఐ దురుసుగా ప్రవర్తించి ఆయన పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దుర్భాషలు మాట్లాడుతూ ఘోరమైన పరిస్థితిని మీరందరూ చూడడం జరిగింది. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, ఇప్పటి వరకు గవర్నమెంట్ ఎటువంటి చర్యలు సీఏపై తీసుకోకపోవడం చాలా బాధాకరం. జరుగుతున్న విషయాలన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ముందు వైసీపీ గవర్నమెంట్లో జరిగిన ఇటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ప్రజలు గవర్నమెంట్ని ఏ విధంగా తీసుకెళ్లారనేది మీ అందరికీ తెలిసిన విషయం. మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లేసి మిమ్మల్ని గెలిపిస్తే శాంతి భద్రతలను కాపాడాల్సిన మీరు ఒక పార్టీ అధినేత అయిన మా రామచంద్ర యాదవ్ గారి పైన ఒక సీఐ ఇంత దురుసుగా ప్రవర్తిస్తే ఇంతవరకు కూడా మీరు చర్యలు తీసుకోకపోవడం అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు. దయచేసి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆ సీఏపై కఠినమైన చర్యలు తీసుకుని ఆయనను సస్పెండ్ చేసి ఆయనపై ఎంక్వైరీ వేయకపోతే ఇటువంటి పరిణామాలు మీ గవర్నమెంట్లో మీకు తెలిసి తెలియక జరిగినా కానీ ఆ కళంకం అనేది మీ